హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అండి. పప్పు నానబెట్టి అవసరం లేకుండా, మనం పులవ పెట్టిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుని వెంటనే వేసేసుకోవచ్చండి. అది కూడా ఈ దోశ అన్నది కందిపప్పుతో చేశానండి. కందిపప్పుతో దోశ ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి అయితే ఈ వీడియో చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి 1 కప్పు కందిపప్పు అండి. దీన్ని 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. అంతే, నానబెట్టిన అవసరం లేదు. 2-3 సార్లు బాగా కడిగారంటే సరిపోతుంది. దాన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. అదే కప్పుతో 1/2 కప్పు సేమియా కూడా వేస్తున్నానండి. అదేవిధంగా మళ్ళీ అదే కప్పుతో 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే 1/2 కప్పు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా అల్లం, అలాగే 4 పచ్చిమిర్చి, మీరు స్పైసీని బట్టి వేసుకోండి మిర్చి అన్నది. ఇవి స్పైసీగా ఉంటాయని 4 మిర్చి అన్నది వేసానండి నేను. ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మెత్తగా మన దోశల బ్యాటర్ అయితే ఎలా ఉంటుందో అదే విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని బౌల్లోకి వేసేసుకుందామండి. మనం దోశల బ్యాటర్ ఎలా అయితే కలుపుకుంటామో అదేవిధంగా కొంచెం వాటర్ వేసుకుని ఈ పిండిని దోశల బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలిపేసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు అండి, మనకి రుచికి సరిపడి ఉప్పు అన్నది వేసేసుకోండి. ఇంకేం అవసరం లేదండి. వెంటనే దోశ వేసేసుకుందాం. మనకి కాసేపు రెస్ట్ కూడా అవసరం లేదండి. వెంటనే రుబ్బుకున్న వెంటనే వేసేసుకోవచ్చు. ఈ విధంగా దోశ అన్నది పెనం పెట్టేసానండి. పెట్టేసి దోశ అన్నది వేసేస్తున్నాను. దీనిపైన కొద్దిగా కొత్తిమీర, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పిల్లలు తింటే కనుక ఆనియన్స్ వేయండి, లేదు అంటే ఇష్టం లేదు అనుకుంటే నార్మల్గా దోశ అయినా వేసేసుకోవచ్చు. ఇది 2 వైపులా బాగా వేగాలండి. వేగిన తర్వాత తీసేసుకోవడమే. చూసారా, ఈ విధంగానే నెక్స్ట్ దోశ కూడా అదే విధంగా వేసేసుకుందాం. ఇలా మనం దోశ ఎలా అయితే వేస్తామో అదే విధంగా వేసేసుకోవచ్చండి. కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని కొద్దిగా ఆయిల్ అన్నది ఎక్కువ కూడా పట్టదండి. కొద్దిగా ఆయిల్ అన్నది వేసేసుకుని దీన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు కాల్చేసుకుందామండి. ఈ విధంగానే చూసారా, ఇప్పుడు టర్న్ చేసేసుకుందాం. మీరు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకున్నారంటే దోశ మీకు క్రిస్పీగా వస్తుంది. లేదు మాకు మెత్తగానే ఇష్టం అనుకుంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసేసుకోవచ్చండి. రెడీ అయిపోయింది వేడివేడిగా కందిపప్పుతో హెల్తీగా దోశ. ఎప్పుడు కందిపప్పుతో కర్రీసే వండారు, ఇలా ఒకసారి దోశ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. దీన్ని టమాటా చట్నీ లేదా ఏదైనా పర్వాలేదండి, ఉత్తిన అయినా తినేయచ్చు, అంత బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.